హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది చేతనానిల్స్ వరల్డ్. ఈ రోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. ఎందుకనేది అయితే వీడియో అయితే కంటిన్యూస్గా అయితే చూడండి. నేను వెళ్ళగానైతే మా అమ్మమ్మ ఇంకా మా తాత మా పిన్ని కూతురు కూడా వచ్చిండ్రు. చూడండి, హాయ్ చేస్తుంది మీ అందరికీ. ఈయన అయితే మా మమ్మీ వాళ్ళ నాన్న, మా తాత. ఈ వీడియో అయితే నెక్స్ట్ డే అయితే నేను పూజలు అయితే చేసుకుంటున్నాను. చూడండి, పూజ అయిన తర్వాత అయితే దేవుడికి హారతి ఇంకా నైవేద్యం కూడా ఇచ్చాను. మీరంతా అనుకోవచ్చు ఇదేంటి ఇది మొత్తం హడావిడి అని. మా ఇంటి నుంచి అయితే బోనాల పండుగ అయితే చేస్తున్నారు. ఇయర్లీ ఒక 3 times అయితే మా ఇంట్లో నుంచి బోనాల పండుగ అయితే చేస్తారు. మా నానమ్మ ఉన్నప్పటి నుంచి, అంటే ఆ కాలం నుంచి ఒక 40-45 years అయి ఉండొచ్చు, అప్పటి నుంచి అయితే మా ఇంట్లో నుంచి బోనాల పండుగ అయితే చేస్తారు. మా నానమ్మ అయితే ఇప్పుడు లేదు, ఉంటే మీకు చూపించేదాన్ని. బట్ ఆ కాలంలో అందరూ ఏం కూడా అయితే మా నానమ్మ దగ్గరికి వచ్చేటోళ్ళట. ఏదైనా జ్వరం వస్తే, తట్టు పోస్తే, ఏదైనా జ్వరం వస్తే ఏం కూడా అయితే మా నానమ్మ దగ్గరికి వచ్చేటోళ్ళట. మా నానమ్మ అంతా మంచిగా అయితే చూసేదట. ఇక్కడైతే అందరు అమ్మలు అయితే యాపకొమ్మలు అయితే అల్లుతున్నారు బోనాలకైతే కట్టడానికి. చూడండి, మా చెల్లి ఇంకా మా చిన్న చెల్లి అయితే ఎలా చేస్తున్నారో, మొత్తం వాళ్ళదే ఫన్ ఉంది ఇంట్లో అయితే. చూడండి, మా చిన్న చెల్లి అయితే చాయ్కి చాలా అంటే చాలా పిచ్చి. ఈమె పేరైతే ఇషు, మా చెల్లి పేరు అయితే తెలుసు కదా మీకు, రుచి అని. ఇక్కడైతే మొత్తం పిండి దీపాలు ఇవన్నీ అయితే చేస్తున్నారు. చూడండి, చాలా అందరు కలిసిమెలిసి మంచిగా అయితే చేస్తారు. ఎవ్రీ పండుగకైతే అందరు వచ్చి బోనాలు అన్ని ప్రిపరేషన్స్ అయితే చాలా అంటే చాలా మంచిగా చేస్తారు. కలిసిమెలిసి మంచిగా చేస్తారు అందరూ. ఈమె అయితే మా అమ్మమ్మ. చూడండి ఎలా ఉందో మా అమ్మమ్మ. మన ఇంట్లో నుంచి పండుగ అనగానే ఒక 8 days నుంచి అయితే ఫుల్గా హడావిడి ఉండే. ఏం చేయాలి, ఏం క్లీనింగ్ చేయాలా, ఎలా చేయాలని మొత్తం. మా మమ్మీ అయితే చాలానే స్ట్రగుల్ పడింది. ఎవ్రీ టైం ఇలానే ఉంటుంది మా ఇంట్లో పండుగ. చూడండి, అందరు ఎలా మంచిగా మొత్తం కుండలు ఎలా బోధిస్తున్నారో చూడండి. అందరు చాలా కలిసి చేస్తారు. రియల్గా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది వీళ్ళందరికీ చూసి. నేనైతే ఫస్ట్లే రెడీ అయిపోయినాను. ఇప్పుడైతే మా చెల్లి రెడీ అవుతుంది. తర్వాత అయితే బోనాలు అయితే బోధిస్తున్నారు. చూడండి ఎలా చేస్తున్నారో. 3 years బ్యాక్ అయితే 5 కడలు అయితే బోధిస్తుండే. 3 years నుంచి 21 కడలు అయితే బోధిస్తున్నారు. చూడండి, అమ్మలు కూడా చాలా రెడీ అయిపోయింది, చాలా మంచిగా చేశారు. అందరికీ సరిపోయేలాగా పోషవ్వ, లక్ష్మవ్వ, చిలకలవ్వ దేవుళ్ళకైతే బోనాలు అయితే బోధిస్తున్నారు. మా చెల్లి అయితే హాయ్ చెప్తుంది మీ అందరికీ. హాయ్ చెప్పండి మీరు కూడా. చూడండి, మొత్తం బోనాలు అయితే బోధించడం కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా అయితే డెకరేట్ అయితే చేస్తారు బోనాల మీద అయితే. అంతా అలా బోధించిన తర్వాత అయితే మా మమ్మీ కూడా రెడీ అవ్వడానికి అయితే వెళ్ళిపోయింది. రెడీ అయిన తర్వాత అయితే దేవుడికి అయితే మంచిగా పసుపు కుంకుమ పెట్టి, చూడండి జొన్న కర్రలు పెట్టి పసుపుతోని ముగ్గు వేసి పూజ అయితే కడుతుంది. అలా దీపం అలా పెట్టి తొట్లు అలా కట్టేసి అయితే చేస్తారు. చూడండి, తర్వాత అయితే నేను కూడా దేవుడికి పసుపు కుంకుమ బొట్లు అలా పెట్టేసి నేను కూడా మంచిగా అయితే మొక్కుతున్నాను. చూడండి, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తర్వాత అయితే మమ్మీకి కంకణం అలా కట్టేసి అయితే మమ్మీ తర్వాత పసుబొట్టు అయితే పెట్టింది నాకు. దీపం అలా పెట్టేసి అయితే నైవేద్యం అయితే చూపిస్తున్నాను. చూడండి, నా అందరు యూట్యూబ్ ఫ్యామిలీ మీరందరైతే దేవుడికి అయితే మంచిగా అయితే మొక్కుకోండి. తర్వాత అయితే అందరికీ కాళ్ళకి పసుపు ఇంకా పసుబొట్టు అయితే పెడుతున్నారు. ఎవరైతే కడలైతే ఎత్తుకుంటారో వాళ్ళందరికైతే ఓడైతే రింపుతున్నారు. చూడండి,
మా ఇద్దరు చెల్లెలు కూడా వాళ్ళు కూడా అయితే పసుపు అయితే పెట్టుకుంటున్నారు చూడండి. తర్వాత అయితే టైం అయిపోతుంది అని అయితే అందరైతే రెడీ అయిపోయారు దేవుడికి అయితే వెళ్ళడానికి. మా నాన్న అయితే ఇక్కడ మొక్కేశాడు, మా మమ్మీ నాన్న. చూడండి అందరం అయితే మొక్కినాము ఒకసారి. మళ్ళీ అయితే కడల దీపాలు అయితే ముట్టించాము తొందరగా. చూడండి నేను ఇంకా మా మమ్మీ లేట్ అయిపోతుంది అనేసి ముట్టించిన తర్వాత అయితే కొంచెం సేపు ఆగేసి అయితే తర్వాత అందరికైతే కడలైతే ఎత్తుతున్నారు. చూడండి తొందరగా అయితే చేస్తున్నారు. మా మమ్మీ కూడా హారతి తీసుకొని నైవేద్యాలు తీసుకొని అయితే రెడీ ఉంది. మా మమ్మీతోనైతే మా చెల్లి కూడా ఉంది చూడండి. తర్వాత అయితే మేము బయలుదేరాము. చాలా ఎండలు ఉన్నాయి, చాలా అంటే చాలా ఎండలు మండిపోతున్నాయి. డీజే కూడా పెట్టిండ్రు కానీ ఎక్కువైతే ఎవరు కూడా డాన్స్ స్టెప్స్ ఎవరు వేయలేదు, కొంచెమే చేశారు. అదే ప్రీవియస్ ఇయర్ అయితే చాలా అంటే చాలా సేపు మంచిగా డాన్స్ చేశారు అందరూ. బట్ ఈ ఇయర్ అయితే ఎక్కువసేపు ఏం చెయ్యలేదు, ఎందుకంటే చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. పచ్చిగుండా బోనమే పోషమ్మ గజ్జలగా ఊలాటలే మైసమ్మ. పచ్చిగుండా బోనమే పోషమ్మ గజ్జలగా ఊలాటలే మెడల మెడల నిమ్మల దండ నిమ్మల దండ బోనమెత్తుకున్నదే గోలు. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. చూడండి చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా డాన్స్ చేస్తున్నారు. తర్వాత అయితే పోచమ్మ తల్లి టెంపుల్ అయితే వచ్చేసింది. చూడండి మీరు అందరైతే మొక్కుకోండి. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ తల్లి మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే పోచమ్మ తల్లికి మేకనైతే బలిస్తున్నారు. తర్వాత అయితే లక్ష్మవ్వ టెంపుల్కి అయితే వచ్చేసాము. చూడండి మీరు కూడా అందరు మంచిగా మొక్కుకోండి దేవుడిని అయితే. నేను వచ్చిన టైంకి అయితే ఎవ్వరు లేరు, మంచిగా ప్రశాంతంగా అయితే మొక్కుకుంటున్నాను దేవుడికి. తర్వాత అయితే మేము బయటకు వచ్చేసి అయితే కొంచెం వీడియో అలా తీసుకుంటున్నాము. మా మమ్మీ వాళ్ళైతే కడలు ఎత్తుకొని అయితే ఇక్కడికి రాలేదు, ఇంకా వాళ్ళకన్నా ముందు మేమే వచ్చినాము. ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి, ఇంకా జనాలు కూడా చాలా ఉన్నారు. కొంచెం ఇక్కడికి వచ్చి కొంచెం రిలాక్స్ అవుతామని మేము ముందే వచ్చేసినాము. మేము వచ్చిన ఒక 10-15 మినిట్స్కే మా మమ్మీ వాళ్ళైతే వచ్చారు. మా ముగ్గురు అవుట్ఫిట్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మా చెల్లి ఇంకా మా ఇష్యూ ఇంకా నా అవుట్ఫిట్ ఎలా ఉందో ప్లీజ్ మీరు కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి మేము ఎలా అనిపిస్తున్నాము అని. మా చెల్లి చూడండి ఎలా స్మైల్ చేస్తుందో, రియల్గా చాలా క్యూట్ ఉంది అసలు. దాని ఎక్స్ప్రెషన్స్ అది, దాని వీడియోస్, దాని డాన్స్, అసలు మీకు దాని డాన్స్ వీడియోస్ మీకు కావాలైతే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి, నేను దాంతోని రీల్స్ చేస్తాను. చూడండి ఎంత క్యూట్ ఉందో. తర్వాత అయితే మన కడలు అయితే వచ్చేసినాయి చూడండి, అందరు వచ్చేసిండ్రు. తర్వాత తల్లికైతే చీర అలా అలంకరిస్తున్నారు చూడండి. మా మమ్మీ అయితే కడ కూర్చున్నది. నేను కూడా దేవుడికైతే ఓడిరింపాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. మా మమ్మీ కూడా దేవుడికైతే ఓడిరింపుతుంది. అందరైతే మంచిగా మొక్కుకోండి. తర్వాత అయితే చాలా ఎండలు ఉన్నాయని నేనైతే ఆగలేదు, నేను మా చెల్లి అయితే వెళ్ళొచ్చేసినాము ఇంటికైతే. చూడండి అంబలైతే ఎంత చేశారో, అందరికీ సరిపోయేటంత చేశారు. మేమైతే కొంచెం అంబలి తాగాలి అనేసి అయితే గ్లాసులు అయితే పోసుకుంటున్నాము. రియల్గా చాలా టేస్ట్ అయింది. పోచమ్మ తల్లిది అంబలి నైవేద్యం అయితే రియల్గా చాలా టేస్టీ ఉంటుంది. ఏం వెయ్యకున్నా సరే దేవుడికి చేసిన నైవేద్యం అయితే దాని టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఏం వెయ్యనియ్యకపోని. తర్వాత అయితే కడలు ఎత్తుకున్న వాళ్ళైతే వచ్చిండ్లు కదా, మా మమ్మీ అయితే వాళ్ళ కాళ్ళు అయితే కడిగి ఇంట్లోకైతే తీసుకుంటుంది చూడండి. కడలు అయితే దించుకున్న తర్వాత అయితే అందరైతే అంబలు తాగారు. అందరైతే ఎండల నుంచి వచ్చి కొంచెం సేపు అలా కూర్చుండైతే రిలాక్స్కి అయితే అంబలు తాగినారు చూడండి. కడలైతే ఎంటనైతే తీసేయరు, దీపాలు ఉన్న దాకా అయితే తీయరు. దీపాలు పోయిన తర్వాతనే కడలైతే తీస్తారు చూడండి. ఫస్ట్ చిన్న కుండలో అయితే కొంచెం అంత జొన్న పిండి ఇంకా బెల్లం వేస్తారు. కింది పెద్ద కుండలో అయితే కొంచెం బియ్యం కుడకాలు అయితే వేస్తారు. నేను అది చూపించాను చూడండి. మొత్తం అయితే తీస్తున్నాను, దేవుడికి బూదిచ్చిన కడలైతే తీసేస్తున్నాను చూడండి.
ఇదంతా మొత్తం కడలన్నీ తీసేసిన తర్వాత అయితే కుకింగ్ అలా చేయాలి కదా, దానికోసం అయితే కొంచెం మా మమ్మీ అయితే ప్రిపరేషన్ అలా చేస్తుంది. చూడండి, మా మమ్మీ అయితే ఫిష్ ఫ్రై కోసం అయితే ఫిష్ మొత్తం మ్యారినేట్ చేస్తుంది. దీంట్లో మొత్తం ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే ఆయిల్ కొంచెం అంతా 1 స్పూన్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి అయితే మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని అయితే ఒక హాఫ్ అవర్ అయితే పక్కకైతే పెట్టేసింది. తర్వాత అయితే ఒక బౌల్లో ఆయిల్ వేసి అయితే దాన్ని మొత్తం ఫ్రై అవ్వనిచ్చింది. చూడండి, టేస్ట్ అయితే ఇంత రియల్గా సూపర్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మా చెల్లికి కూడా తినిపిస్తున్నాను, దానికి కూడా చాలా అంటే చాలా నచ్చింది టేస్ట్. ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, ఇంకా మటన్ కర్రీ, ఇంకా బోటి కర్రీ అయితే చేస్తున్నాము. ఆ రెసిపీ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. మా చెల్లి అయితే చపాతీ కోసం అయితే పిండి ప్రిపేర్ చేస్తుంది. చూడండి, అందరికైతే రెసిపీ వీడియో అయితే చెప్తాను అన్నా కదా, కానీ చాలా అంటే చాలా అలసిపోయాము. అసలు వీడియో కూడా తీయలేకపోయినాము. సారీ, తినేసి అయితే రిలాక్స్ పండుకపోయాము. ఇదైతే నెక్స్ట్ డే నా బ్లాగ్ అయితే చూస్తున్నారు. చూడండి, మా మమ్మీ, చెల్లి, ఇంకా మా అమ్మమ్మ కలిసి అయితే తింటున్నారు. మా ఇష్యూకి అయితే పొయ్యి మీద వంట చేసేది ఉందట, దాని గురించి అయితే ఎలా చేస్తుందో మా మమ్మీకి చెప్తుంది. చూడండి, తర్వాత అయితే మా మమ్మీ చెప్పింది చేసుకో అనేసి. చూడండి, దాని చిన్న పొయ్యి అసలు అన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా పెట్టుకుందో. చిన్న పొయ్యి చూడండి, ఎలా ఆ చిన్న గిన్నెకి కూడా మన్ను పెట్టింది, గిన్నె ఖరాబ్ కావద్దని. చూడండి దాని రెసిపీ అది ఎలా చేస్తుందో. ఆయిల్ వేసింది, మళ్ళా జీలకర్ర, ఆవాలు వేసింది. మొత్తం పొగ దానికి అవ్వట్లేదు, అయితే కూడా చేస్తా అంటుంది. చూడండి, తర్వాత అయితే ఎల్లిగడ్డలు అయితే వేసింది. ఎంత మైండ్లీ చాప్ చేసింది రియల్గా. అవి చూసిన తర్వాత అయితే నేను షాక్ అయిపోయినా, అంటే ఇంత ఇట్లా క్రియేటివిటీ ఉంది దీంట్లో అని అనుకున్నాను. టమాటోస్ ఇలా వేసి మొత్తం అయితే మిక్స్ చేస్తుంది. ఇంకా నాకు అంటుంది, నాకు నీ వీడియోలా తీసుకో, నీ బ్లాగ్లో తీసుకో, ఇది మొత్తం షూట్ చేయని చెప్తుంది. తర్వాత ఈ వీడియో వేసిన తర్వాత నేను చూస్తాను అలా నేను ఉన్నానా లేనా అని. దాని గురించి అయితే దాన్ని కూడా నేను వేస్తున్నాను, దాని మెమొరీ కూడా ఉండిపోతుంది అని. ఎక్కువైతే మా చెల్లి అయితే మాతోనే ఉంటుంది. మా పిన్ని కూతురు నాతోని, ఇంకా నా చెల్లితోని మస్తు టైం స్పెండ్ చేస్తుంది. మాతోనే హాలిడేస్ ఉంటే అయిపోయా మాతోనే ఉంటా అని అంటది. చూడండి, దాని రెసిపీ అయితే అవ్వడానికి వచ్చింది. ముందైతే టమాటో కర్రీ చేస్తానని అన్నది, తర్వాత ఇక ఈ పొగకి దానికి అవ్వట్లేదు అని అలా వాటర్ వేసేసి అయితే రైస్ నానబెట్టింది కదా అక్క, నువ్వే వేసే దీంట్లో కిచడి చేసిద్దామని కిచడి అయితే చేసేసినాము లాస్ట్కి. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఈ రెసిపీ పక్కా ట్రై చేపియండి. మేము కూడా చిన్నప్పుడు ఇలానే చాలా అంటే చాలా పొయ్యి మీద వంటలు, పావులాట ఇలా చాలానే ఆడుకుంటూ ఉంటుంది. నేనైతే ఇవాళ మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. మా మమ్మీ అయితే నా కోసం టిఫిన్ కోసం అయితే కుకింగ్ చేస్తుంది. మా చెల్లి అయితే కిచడి చేసింది కదా, రియల్గా కిచడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీ ఉంది. మా అందరికైతే టేస్ట్ చేపియడానికైతే తినపెడుతుంది. చూడండి, రియల్గా మా మమ్మీ, మా అమ్మమ్మ, మా చెల్లి, నేను అందరం అయితే టేస్ట్ చేసినాము. రియల్గా చాలా అంటే చాలా టేస్ట్ అయింది. ఈ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మా చెల్లి అయితే మా అమ్మమ్మకు ముందే చెప్తుంది, ఇట్లా టేస్ట్ అయిందని, ఇట్లా థమ్ చూపెట్టు అని. అసలు మా అమ్మమ్మకు చూపిస్తలేదు. చూడండి ఎలా చేస్తుందో, రియల్గా నవ్వొస్తుంది ఇప్పుడు ఎడిటింగ్ టైంలో. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అయితే ఒక 3-4 డేస్ అయింది. చాలా టైం స్పెండ్ చేశాను. పండుగ కూడా చాలా మంచిగా జరిగింది. అసలు వెళ్ళేటప్పుడు వెళ్ళాలని అనిపిస్తలేదు, కానీ వెళ్ళాలి కదా కంపల్సరీ. మా చెల్లి, మా అమ్మమ్మ కూడా అక్కడనే ఉన్నారు. మళ్ళీ ఇంకొక పండుగ ఉంది, ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. బాయ్ బాయ్. నేనైతే మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్. మరి మా ఇంటికి వచ్చిన తర్వాత అయితే విండో మీద అయితే ఒక స్పారో కూర్చున్నది. చాలాసేపు అలానే కూర్చుంది, ఒక 1-2 అవర్స్ అయితే అస్సలు కదలలేదు. తర్వాత అయితే వీడియో కోసం ఫ్లాష్ ఆన్ చేస్తే లేసింది. బాయ్ బాయ్ మరి.